హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మునక్కాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మునక్కాయ గురించి అయితే ఒక మంచి టిప్ చెప్దామని చెప్పి చూపిస్తున్నాను. మునక్కాయలు కనుక ఇలా మధ్యలోకి మనం కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెక్స్ట్ డేకే వదిలిపోయినట్టు అనిపిస్తాయి కదా. అలా కాకుండా ఫ్రెష్గా 4-5 రోజుల తర్వాత కూడా అట్లానే ఫ్రెష్గా కనిపించాలంటే మాత్రం తీగానే ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మాత్రం ఫ్రెష్గా 4-5 రోజుల తర్వాత అయినా 4-5 డేస్ తర్వాత అయినా సరే అదే ఫస్ట్ డే ఎలా తెచ్చారో అట్లానే ఉంటాయి. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అలానే ఇంకోటి ఏంటంటే, ఇది వాష్ చేసి పెట్టొద్దు. మనం వాష్ చేసామంటే అవి మళ్ళీ డ్రై అయ్యేదాకా ఆగాలి, ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలి. మీరు అలా వాష్ చేసి పెడితే ఎక్కడైనా కొద్దిగా తడి ఉన్నా సరే ఫంగస్ వచ్చేస్తుంది. సో మనము ముందు తర్వాత వాష్ చేసుకోవచ్చు వండుకునే ముందు. ఇంకోటి పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చారు. పచ్చిమిరపకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో, మొత్తం అంతా ఆకంతా పచ్చిమిరపకాయల ఆకంతా కూడా వడిగంటేసి మొత్తం డస్టీగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా తెచ్చినాక తొడయాలు తీసుకొని కనుక మనము ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసుకున్నామంటే, కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకైనా సరే మనము రోజు వాడుకునేటప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, వాష్ చేసినాక ఎంత నీట్గా వచ్చినాయి. నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి.